గెలుపులో ఆ నియోజకవర్గం వెరీ స్పెషల్. రాష్ట్ర మొత్తం ఆ నియోజకవర్గం రిజల్ట్ ఎలా ఉంటుందనే చర్చ జరిగింది. ఇక ఆ నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతకు ఎన్నికల తర్వాత ఎక్కడా లేని గుర్తింపు వచ్చింది. రాష్ట్రం మొత్తం ఆ నేత కోసమే చర్చించుకుంటోంది. ఇద్దరు అధినేతలు మెచ్చిన నేత అతడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రియ శిష్యుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. ఇద్దరు అధినేతలు మెచ్చిన ఆ నాయకుడికి ఎన్నికల తర్వాత ఓ వరమిచ్చారట ముఖ్య నేతలు. కానీ అతడేం కోరుకున్నాడో తెలుసా? పేరు చెప్పకుండా ఈ ఉపోద్ఘాతం ఏంటని అనుకుంటున్నారా? పేరెందుకు, ఏకంగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎన్నికల తర్వాత ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది కదా. మరి ఆ పిఠాపురం గెలిపించిన నాయకుడు ఎంత ఫేమస్ అయ్యుండాలి? జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకుని పనిచేసిన నాయకుడే ఎస్వీఎస్ఎన్ వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిని తట్టుకుని 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని, కార్యకర్తలను కనిపెట్టుకుని పనిచేశారు. టీడీపీ ఈజీగా గెలుస్తుందన్న సీటు పిఠాపురం. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయంతో వర్మ ఆశలు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కూటమిలో కీలక నేత పవన్ నిర్ణయాన్ని టీడీపీ అంగీకరించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వర్మకే పవన్ ను గెలిపించే బాధ్యత అప్పగించింది. తొలుత టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక కేడర్ వ్యతిరేకించినా వర్మ మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారు. అధినేత ఆదేశాలతో పవన్ గెలుపునకు శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఇక పిఠాపురంలో పవన్ ను కట్టడి చేయాలని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ స్థానికంగా వర్మ అన్నింటినీ ఒక్క చేత్తో ఎదుర్కొన్నారు. పవన్ గ్లామర్, తన రాజకీయ వ్యూహాలతో పిఠాపురంలో భారీ విజయం సాధించి పెట్టారు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని సవాల్ చేసిన వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. రాష్ట్రంలో ప్రతి టీడీపీ కార్యకర్త, జన సైనికుడు కూడా వర్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో వర్మకు ఏ పదవి ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు కావస్తూ ఉండడంతో వర్మకు ఇచ్చే పదవిపై విస్తృత చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్నికలు జరుగుతున్న 2 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి వర్మకి అన్న ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్సీ పదవి వర్మకే ఇస్తామని మాటిచ్చారు. కానీ తొలి విడతలో వర్మకు ఛాన్స్ దక్కలేదు. దీంతో వర్మకు ఇచ్చే పదవిపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. తొలి విడత ఎమ్మెల్సీ అవకాశాన్ని వర్మ వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 2 ఏళ్ల కాల పరిమితికి ఎన్నిక జరుగుతోంది. ఈ పదవిని వర్మ తీసుకుంటే మరోసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశం కన్నా తన నియోజకవర్గానికి మేలు జరగాలన్నదే తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారట వర్మ. ఏలేరు 2వ దశ విస్తరణకు నిధులు విడుదల చేయాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారట వర్మ. తన పదవి కన్నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడగడంతో ఇద్దరు అధినేతలు ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారంటున్నారు. వర్మ బాధ్యతలను అభినందిస్తూనే తగిన గౌరవం ఇచ్చేలా వర్మను నామినేటెడ్ పోస్టులో నియమించాలని చూస్తున్నారట. ఎన్నికల్లో వర్మకు ఇచ్చిన మాట ఒక్కటే కాకుండా క్షత్రియ సామాజిక వర్గానికి తగినన్ని సీట్లు కేటాయించలేకపోయారని టీడీపీ వర్గాల సమాచారం. ఇటు వర్మ, అటు క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఎమ్మెల్సీ అవకాశంతో పాటు ఏదైనా కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మ కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న వర్మను ఏ పదవి వరించబోతోందో అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.